హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎకోస్పిరిన్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ఎకోస్పిరిన్లో ఆస్ప్రిన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఆస్ప్రిన్ని అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఆస్ప్రిన్ అనేది యాంటీప్లేట్లెట్ మెడిసిన్, అంటే రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా రక్తం పల్చగా అవ్వడానికి ఆస్ప్రిన్ అనేది సహాయపడుతుంది. దీనివల్ల మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. జనరల్గా ఆస్ప్రిన్ అనేది నొప్పి మనకి ఎక్కడైనా పెయిన్ ఉన్నప్పుడు మరియు ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపుని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. స్వెల్లింగ్ వచ్చినప్పుడు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆస్ప్రిన్ అనేది ఎవరికైతే గుండె సంబంధిత వ్యాధులు అంటే హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ ఉన్నవారికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆస్ప్రిన్ని. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి, అంటే బైపాస్ సర్జరీ అండ్ హార్ట్ స్టంట్ వేసుకున్న వారికి ఈ మెడిసిన్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. హార్ట్ స్టంట్ వేసే ప్రొసీజర్ని యాంజియోప్లాస్టీ అంటారు. హార్ట్ స్టంట్ యాంజియోప్లాస్టీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రక్తనాళాలలో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి బైపాస్ సర్జరీ అయిన తర్వాత రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి దీన్ని డాక్టర్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎకోస్పిరిన్ అనేది 3 ఫామ్స్లో అవైలబిలిటీ ఉంటుంది. 75 mg, 150 mg, 300 mg. ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. డోస్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని తీసుకోవాలి. ఈ టాబ్లెట్ అనేది ఆఫ్టర్ ఫుడ్, అంటే తిన్న తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. మన గుండెలో మంటగా అనిపించడం, గాపార అవ్వడం, వాంతులు అంటే వామిటింగ్స్ రావడం, విరోచనాలు, మోషన్స్ అవుతూ ఉంటాయి, అల్సర్ పెయిన్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది, అజీర్తి అంటే ఇండైజెషన్, ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. హూ షుడ్ అవాయిడ్ ఆస్ప్రిన్? ఆస్ప్రిన్ ఎవరు తీసుకోకూడదు? 16 years పిల్లలు ఆస్ప్రిన్ని తీసుకోకూడదు. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా, అంటే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఆస్ప్రిన్ని తీసుకోకూడదు. కాలేయ సమస్యలు అంటే లివర్ మరియు మూత్రపిండాలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఆస్ప్రిన్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాళ్ళు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఏమైనా మనకి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని తీసుకోవాలి. ఏ మెడిసిన్తో కలిపి ఎకోస్పిరిన్ తీసుకోకూడదు చూద్దాం. వార్ఫారిన్, మెథోట్రెక్సోట్, ఐబోప్రోఫిన్, డయూరిటిక్స్, యాంటాసిడ్స్, కార్టికోస్టిరాయిడ్స్, ప్రెడ్నజోల్ అండ్ కార్టికోస్టిరాయిడ్స్, అంటే వీటితో కలిపి తీసుకోకూడదు ఆస్ప్రిన్ని.